ఇచ్చిన హామీ నెరవేర్చకుండా రోజుకో కట్టుకథ చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు మరి రుణమాఫీ వాయిదా ఎందుకు వేశారు, రుణమాఫీ గురించి ఈరోజు మా తీర్మానంలో మేము చాలా స్పష్టంగా అడగడం జరిగింది. రైతు భరోసా ఇంకా ఎప్పుడు ఇస్తారు, ఒకవైపు కాలం అయిపోతూ ఉన్నది, రైతులందరూ కూడా రుణమాఫీ కొత్తగా మరి బ్యాంకు వారికి లోన్లు ఇవ్వక ప్రైవేట్ వడ్డీలు తీసుకునేటువంటి దుస్థితి ఏర్పడుతున్న సందర్భంగా ఎందుకు మీరు ఇంకా సమయం దాటిపోతున్నా కూడా మీరు ఇప్పటి వరకు రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా నేను ఈరోజు అడగడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో క్షీణించినటువంటి శాంతి భద్రతల సంగతి కూడా మరి ఈరోజు మేము ముఖ్యమంత్రి గారిని సభ ద్వారా అడగడం జరిగింది. గ్రామ పంచాయతీలకు గ్రామం పట్టింది, మరి గ్రామ పంచాయతీలు పూర్తిగా అస్తవ్యస్తం అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో చేసినటువంటి పనులకు బిల్లులు ఇవ్వకుండా గతంలో సర్పంచులు మరి ఇచ్చినటువంటి వర్గాలకి వారు పాపం అప్పులు తీసుకొచ్చేసి చేసినటువంటి పనులు దాదాపు 1200 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించక వారిని ఇబ్బందులు పెడుతున్నటువంటి సంగతి. మరి పెద్ద కాంట్రాక్టర్లకు 100 కోట్లు 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకొని మీరు బిల్లులు చెల్లిస్తూ ఉన్నారు తప్ప ధరణి ప్రక్షాళన ఎప్పుడు అని చెప్పేసి కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీయడం జరిగింది. ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు, దాని అంశంలో మరి ఎందుకు మీరు ఇంకా మరి ఎంక్వైరీ చేస్తానని చెప్పినటువంటి మీరు దాని గురించి ఎందుకు పట్టించుకోకుండా కాలయాపనం చేస్తూ ఉన్నారు అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటివరకు ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో మరి ప్రతి నియోజకవర్గానికి 3000 ఇల్లు ఇస్తా 5000 ఇల్లు ఇస్తా అని చెప్పినటువంటి మీరు మరి కేంద్రం మాకు 20 లక్షల ఇల్లు కావాలని చెప్పి అడుగుతున్నటువంటి మీరు మరి ఇప్పటి వరకు దాని మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోకుండా ఇప్పుడు మీరు చాలాసార్లు మీరు మాట్లాడారు. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి గురించి గతంలో సిబిఐకి ఇవ్వాలని చెప్పి మీరే అడిగారు. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి విషయంలో ఒకవేళ సిబిఐకి ఇస్తే ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా స్వయంగా చెప్పారు, ఒకవేళ నేను నిరూపించకుంటే రాజీనామా చేస్తాను, రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పారు కదా. ఈరోజు ముఖ్యమంత్రిగా మీకు అన్ని అధికారులు ఉన్నాయి కదా, సిబిఐకి ఈడీకి ఇవ్వాల్సినటువంటి మీరు ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు, ఏ కానీ ఈడీ కానీ ఇవ్వకుండా దాన్ని ఎందుకు కాలయాపనం చేస్తూ ఉన్నారు, దాని వెనుక మతలం ఏందని చెప్పి కూడా మేము స్పష్టంగా అడగడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా మరి ఇప్పటి వరకు మరి దాని విషయంలో ఎందుకు సిబిఐకి ఇవ్వాల్సినటువంటి మీరు సిబిఐకి ఎందుకు ఇవ్వడం లేదు, మరి సమగ్ర నివేదిక ఎందుకు మరి పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు, దాన్ని పూర్తిగా ఎప్పటిలోపల పూర్తి చేస్తారని చెప్పి కూడా అడగడం జరిగింది. విద్యుత్ కొనుగోళ్లు జరిగినటువంటి అవినీతి అంశంలో కూడా గతంలో మీరు ఎన్నోసార్లు మాట్లాడారు. ఈరోజు అధికారం ఎక్కిన తర్వాత అంశం మీద అసలు మాట్లాడకుండా సిబిఐకు దర్యాప్తు చేయించాలని ఆ రోజు డిమాండ్ చేసినటువంటి మీరు ఈరోజు జరుగుతూ ఉన్నది. గొర్రెల పంపిణీ స్కామ్ విషయంలో కూడా చాలా స్పష్టంగా గొర్రెల పంపిణీలో పెద్ద స్కామ్ జరిగిందని చెప్పి గతంలో అన్నారు కదా, మరి ఆ విషయంలో రీసైక్లింగ్ విషయంలో మీరు చాలా అంశాలు మాట్లాడారు. దాని విషయం కూడా మీరు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి మేము అడగడం జరిగింది. ఈరోజు మా రిజల్యూషన్స్లో మరి ఫీ రియంబర్స్మెంట్ అంశాన్ని కూడా మరి ఎప్పటి లోపల ఫీ రియంబర్స్మెంట్ అంశాన్ని ఎప్పటి లోపల మీరు మరి కాలేజీలకు రియంబర్స్మెంట్ ఇస్తారు. మరి పేద విద్యార్థులు ఉన్నత చదువుకోలేని దుస్థితిలో ఉన్నారు. చాలామంది ఫీజు కట్టలేక డ్రాప్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాలేజీ వాళ్ళు ఫీజు కట్టకుంటే వాళ్ళని చేర్చుకునే పరిస్థితి లేదు, వాళ్ళు ఫీజు కట్టలేక మరి చాలామంది డ్రాప్ అవుతూ ఉన్నారు. ఎంతోమంది చదువుకునే మరి యోగ్యత ఉన్నటువంటి వారు మరి ఇష్టం ఉన్నటువంటి వారు కూడా ఈరోజు చదువుకునేటువంటి దుస్థితులు ఆర్థిక పరిస్థితులు వారిని అనుకూలించక ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? మరి పేద విద్యార్థుల గురించి ఎందుకు మీరు అట్టడుగు బడుగు బలైన లోకల్ బాడీ ఎన్నికల కోసం మరి బీసీ కులకరణ చేపిస్తారని చెప్పినారు, 10% ఇస్తామని చెప్పినటువంటి మీరు మరి ఇప్పటి వరకు బీసీ పెట్టాలన్న యోచన మీకు లేదా, లేకుంటే దీన్ని అడ్డం పెట్టుకొని రేపు ఎన్నికలు మళ్ళీ పోస్ట్పోన్ చేయాలన్న ఆలోచన చేస్తూ ఉన్నారా, లేకుంటే వాళ్ళ గోజ పుచ్చుకుంటున్నట్టు మీరు వారికి ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి చిన్న వారికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు, పారిశుద్ధ కార్మికులకు 9500 రూపాయలు జీతం ఇవ్వడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేకుండా వారిని 8 నెలల నుంచి డబ్బులు ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఎప్పటిలోకరం మీరు అది చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వ్యవసాయం, రైతు సంక్షేమం, నీటిపారుదల, యువత, ఉపాధి కల్పన, విద్యారంగం, వైద్య రంగం, గృహ నిర్మాణం, రెవెన్యూ, పౌర సరఫరా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పారిశ్రామిక రంగం, మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ, కార్మిక వర్గ సంక్షేమం కోసం మీరు ఇచ్చినటువంటి హామీలు ఎప్పటిలోపల నెరవేరుస్తారు అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు 2500
రూపాయలు మీరు ఇస్తామని చెప్పి మరి ఒప్పుకున్నటువంటి మీరు 7 నెలలు గడుస్తున్నా మరి ఆ ఊసే లేకుండా వారికి కేటాయించినటువంటి బడ్జెట్ కేటాయించకుండా మరి వారికి నిజంగా మరి ఇవ్వాలనుకుంటున్నారా కోసం చేయడానికి మీరు పూనుకున్నారా? మరి దీని వెనుక మతలమైంది ఎందుకు? మరి కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో సహా తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు తులం బంగారం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇన్ని రకాలుగా ఆడపడుచుని మహిళల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం మరి దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా రైతు భరోసా కింద రైతు కూలీలకు కింద ఇస్తే 15,000 రూపాయలు కూడా మరి ఎప్పటి రూపాయలు మీరు ఇస్తారనే సంగతి కూడా మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 420 హామీలు మీరు పూర్తిగా విస్మరించిన కారణంగా మీరు పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నటువంటి కారణంగా కేవలం స్కామ్ల కోసం కేవలం అవినీతి కోసం చీకటి ఒప్పందాల కోసం మాత్రమే మీరు ప్రభుత్వంలో ఉండి చేస్తున్నటువంటి చీకటి వ్యాపారం కోసమే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో మీ చీకటి ఒప్పందాలను నిలబడతాం. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.